శివారా స్పీకర్ ఆన్ చేయి. ఇంతవరకు ఎవరికైనా సైడ్ ఇచ్చానా? ఇప్పుడు అన్ని కొత్తగా కనిపిస్తున్నాయి. మేఘాల్లో తేలిపోతున్నట్టుంది. ఒకడు బండికి చిన్న స్క్రాచ్ చేశాడ్రా, అసలు కోపమే రాలేదు. నీ అబ్బారే కారణాలు కదరా, నీకెందుకు వస్తుందిరా కోపం? హలో హలో, ఎప్పటిలాగా ఫోన్ పెట్టేశాడ్రా. ಆಪಂಡಿ చాలు. ಸಾರ್ ಟ್ಯಾಂಕ್ ಫುಲ್ ಮಾಡಕ್ ಹೇಳಿದ್ರು ಮೇಡಮ್. లేదు, నా దగ్గర ఇంతే ఉంది. ಇಲ್ಲ ಮೇಡಮ್, ಸಾರ್ ಫುಲ್ ಮಾಡಕ್ ಹೇಳಿದಾರೆ ಮೇಡಮ್. ఏంటి ప్రాబ్లం? ನೀವು ಫುಲ್ ಟ್ಯಾಂಕ್ ಹೇಳಿದ್ರೆ మేడం స్టాప్ ಮಾಡಕ್ ಹೇಳ್ತಾ ఇದ್ದಾರೆ. లేదు, నేను ముందే ఆపమన్నాను. ఇప్పుడు 100 తగ్గుతుంది. ఏం చేయాలో తెలియట్లేదు. ట్యాంక్ ఫుల్ చేయండి. లేదు, నా దగ్గర ఇంతే ఉంది. ఏమండి, మీ దగ్గర ఉన్న డబ్బుతో పెట్రోల్ కొట్టిస్తే బాంబే వెళ్ళడం కష్టం అండి. ఉంచండి. మొత్తం లెక్క రాసుకోండి. టోటల్ గా నేను అక్కడికి వెళ్ళాక ఇస్తాను ప్లీజ్. లెక్కల్లో మనం వీక్ అండి. పోనీ నేను రాసుకుంటాను. అన్నా ఇదే నెంబర్ అన్నా, వాళ్ళు ఇక్కడే పెట్రోల్ కొట్టించుకున్నారు. అమ్మా, అనుకున్నట్టు ఈ బంక్ లోనే పెట్రోల్ కొట్టించుకు వెళ్ళారట. మేము ఫాలో అవుతున్నాం, ఖచ్చితంగా పట్టుకుంటాం. అమ్మ మొహం చూస్తే ఎవరికీ ద్రోహం చేయాలనిపించదు. మా నాన్న ఇలా చేస్తారని కలలో కూడా ఊహించుండదు. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ మంచితనానికి తగిన మనిషి కాదు ఆయన. హైదరాబాద్లో మా నాన్న ఒక చిన్న బిల్డర్గా మొదలెట్టి తన బిజినెస్ని డెవలప్ చేస్తూ ఒక మంచి పొజిషన్కి వచ్చారు. అప్పుడు మా నాన్న లైఫ్లో ఇంకో అమ్మాయి క్రాస్ అయింది. నాన్న చేసిన తప్పులని తెలియనట్టే ఉండిపోయింది. అదే అమ్మ చేసిన పెద్ద తప్పు. అది అలుసుగా తీసుకుని నాన్న ఇంకా రెచ్చిపోయారు. ఒకరోజు మా నాన్న ఇంటికొచ్చారు. ఆవిడ తమ్ముడిని నేను పెళ్లి చేసుకోవాలని చెప్పారు. అమ్మ ఒప్పుకోలేదు. పెద్ద గొడవైంది. నాన్న చేసుకున్నారు. ఆ బాధతో అలా పడుకుంది. అంతే, ఆ తర్వాత లేవలేదు. అమ్మ పోయిన తర్వాత నన్ను వాళ్ళ అదుపులో పెట్టుకోవాలని ట్రై చేశారు. అప్పుడు నాకు అనిపించింది ఆ ఊళ్ళో ఉండకూడదని. నాకంటూ ఓ ఇల్లు, ఉద్యోగం కావాలని ఇంట్లోంచి వచ్చేసాను. బెంగళూరులో ఉంటూ జాబ్ కోసం ట్రై చేశాను. అక్కడికి నన్ను వెతుకుంటూ ఈ జయరామన్ వచ్చేశాడు. మా నాన్న పార్ట్నర్. ప్రాపర్టీ మొత్తం వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసేస్తే నాకేం ప్రాబ్లం ఉండదన్నారు. నేను నమ్మాను. కానీ వెళ్ళేప్పుడే తెలిసింది వాళ్ళు తీసుకెళ్లేది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కి కాదు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కి. అతన్ని వదిలించుకోవడానికి పెట్రోల్ బంక్ లో ఒక ఛాన్స్ దొరికింది. అందుకే మీతో ఇలా వచ్చేసాను. ఇప్పుడు బాంబేలో ఉన్న మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను. చెప్పరా? రే, ఆఫీస్ లో ఉన్నావా? ముఖ్యమైన విషయం రా. ఇందాకే నాకు తన కథ అంతా చెప్పిందిరా. ఏవేవో చెప్పింది, తన ప్రాబ్లమ్స్ అన్ని చెప్పింది. నాకేం ఎక్కలేదు. చివరికో మాట అందిరా, ఇంట్లో చూసిన సంబంధం నచ్చకే వచ్చేసిందట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా రోడ్డు క్లియర్ అయిపోయినట్టే. తెగ ఫీల్ అయిపోకు. తనకి పెళ్ళంటే ఇష్టం లేదంది గాని లైఫ్ లో లవ్ గివ్వో ఉండొచ్చేమో, అది కనుక్కో. కాసేపు కూడా హ్యాపీగా ఉంటాను. ఇవ్వరే, నీకు అసలు మంచి మాటలే రావా? పెట్టే, చేస్తాను. వెళ్దామా? సరే, పెళ్ళంటే ఇష్టం లేదు. లైఫ్ లో ఇంకేమైనా ఏంటి? లవ్ అలాంటిదేమైనా? చాచా, అలాంటిదేమీ లేదు. కానీ ఎలాంటి వాడు నాకు లైఫ్ పార్ట్నర్ గా రావాలని మాత్రం ఒక ఐడియా ఉంది. ఎలాంటి వాడు? ఫస్ట్ జాబ్, తర్వాత నాకు చూడగానే తెలిసిపోతుంది. టూ మచ్ అండి. చూడగానే ఎలా తెలుస్తుంది? తెలుస్తుందండి. వేసుకునే డ్రెస్,
మాట్లాడే మాటలు చూపుని బట్టి కూడా ఈజీగా చెప్పవచ్చు ఒక మనిషి ఎలాంటి వాడో. సింపుల్ గా చెప్పాలంటే మనం పెట్టుకునే రింగ్ టోన్ కూడా చెప్పేస్తుంది మనం ఎలాంటి వాళ్ళము. కట్ చేయడం ఎందుకు, పర్వాలేదు మాట్లాడండి. మాట్లాడడానికి ఏం లేదండి. రండి తిందాం. లేదు, నాకు ఇప్పుడు ఆకలి లేదు. మీకు ఆకలి లేకపోవచ్చు, నా కంపెనీ వచ్చుగా. ఏం బెక్ సార్? 1 గీ రోస్ట్. ఓకే సార్. గీ రోస్ట్ అంటే ఫుల్ గా నెయ్యి పోసేయడం కాదు. దోశని దోరగా రోస్ట్ చేసి లైట్ గా నెయ్యి వేస్తే సరిపోతుంది. ఇప్పుడే చెప్తున్నా, దోశ తిప్పి వేయకూడదు, 1 సైడే కాల్చాలి. ఓకే సార్. మినీ ఇడ్లీ ఉందా? ఇదే సార్. 1 ప్లేట్. ఓకే సార్. ఏ సార్ ఎందుకు తొందర? కర్డ్ కూడా ఉందా? ఇదే సార్. 1 ప్లేట్. ధరణ్ బేక్ సార్. అంతే. థ్యాంక్ యూ సార్. ఒక మినరల్ వాటర్. ఓకే సార్. కర్డ్ వడా, మినీ ఇడ్లీ, ఓకే, గీ రోస్ట్, ఓకే. ఏదో మాట వరుస కొద్దన్నాను, మళ్ళీ తింటావని ఒక మాట కూడా అడగరా? హలో, ఇవన్నీ ఆర్డర్ చేసింది మీకోసమే, తినండి. ఏదో మొహమాటానికి ఆకలేదని చెప్పారే గాని మీ కళ్ళల్లో కనిపించిందండి. తినండి. చాలా థ్యాంక్స్. అవేం వద్దు, ముందు తినండి. మెల్లిగా మెల్లిగా. మీకు ఏదైనా చెప్పొచ్చు కదా. నేను చెప్తాను, మీరు తినండి. హలో, ఒక ప్లేన్ దోశ. వేరే సార్. అంతే. మరి ఆకలి లేకపోతేనే ఇలా తింటున్నారు, మంచి ఆకలి మీద ఉంటే ఎలా తింటారా అని. దృష్టి పెట్టుకోండి, అన్ని లెక్కలో రాసుకోండి. సారీ, మీకా? పర్లేదు, ఇంకోటి చెప్తాను. లేదు పర్లేదు, మీరు తినండి. ఆ? At the office and we'll try and work it out in some way, you know? Yeah. ఏమండి, ఇవన్నీ చూసారా? No, do it today. Okay, you know what I'll do? I'll come over there. మావాడేంటి? Just give me some time. అదేనండి, ఇందాక మీ లైఫ్ పనుల గురించి ఏదో చెప్పారు కదా, నాకెందుకో మీరు చెప్పిన పోలికలన్నీ వీటిలో కనిపిస్తున్నాయి. కరెక్టా? Yeah, 1 minute. ఏమండి, ఈ వాడే అడ్డంగా ఉన్నాడు. हाय, क्या है कि मेरी गाड़ी चल नहीं रही है और मेरा ऑफिस हाईवे पर ही है. क्या आप मुझे छोड़ सकते हैं प्लीज? అర్థం కాల. అది ఆన్ ద వేలో డ్రాప్ చేయగలరా అని అడుగుతున్నారు. బండికి ఏదో ప్రాబ్లం అట్ట. Oh, thank you. ముందు ముందు. Oh yeah. Thank you. Hey, nice car. Really nice. Hi, I'm Mahesh Vinayak. And you are? చారులత. Charu. Nice name. చారు. Coke? So, where you coming from? బెంగళూరు. Bangalore. Okay. And so, where are you going? బాంబే. Mumbai. I love Mumbai. Such a చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. I was born and brought up there, you know. Always something new about Mumbai. So, what do you do? Searching for a job. Searching for a job. And what are your educational qualifications? BEIT. BIT. Hey, I'm a BIT. You know what? I work in a company very close by. It's called The Origin. Submit your CV and I'm sure I can get you a job. Oh. Hey, what are you doing, man? స్పీడ్ బ్రేకర్. Speed breaker. Watch the road, yeah? Hey,
what kind of a driver do you have, yeah? You're a beautiful looking girl. You are known to him. You should be more careful, yeah? Hey, so, you say you're a BIT pass and all, huh? But, you look like sweet 16. Hey, you look really young, huh? Well, hey, you know what? Guess my age. Come on, guess it. I'm a sweet, handsome, good-looking guy. Come on. No? No problem. Hey, what are you doing, man? డాగ్ What dog? కుక్కడ్ వచ్చింది. Hey, whatever, man. Hey, listen, my life is more important than the dog's life. So be careful. అంత స్పీడ్ ఎందుకు? కొంచెం మెల్లిగా వెళ్ళండి. You should listen to her. Yeah? That's what I'm saying to him. Hey, stop here. Stop. Just pull over, alright? Just stop. వచ్చేసిందా? Come on, stop the car, నేనే man. తోసిపారద్దాం అనుకున్నా. ఓయ్ ఇదిగో. Oh, thank you. Yeah. Excuse me, please, will you shift inside? You know, I just had to sit in the back, you know, because he's such a dangerous driver. Hey, you just drive, yeah? You know, I was... Come on, don't stare at me, drive. So I was saying that I'm so much more safer in the back with you. This driver's so jerky. So, what star sign are you? Capricorn. Even I'm a Capricorn. Capricorn. So nice. What a good match, no? See what luck. My God. బాగా స్పీడ్ మీద ఉన్నాడు. ముహూర్తాలు కూడా పెట్టిస్తాడేమో. నీకు ఉందిలే. Hey, what's going on, man? ఏమైంది? నాకేం తెలుసు, చూడాలి. What a coincidence, huh? My car gets spoiled, your car gets spoiled, and we both Capricorn. Hey, let's find out now. Hey, how much time, huh? హాఫ్ అన్ అవర్. No problem. I'm talking to her. You do your work, okay? ఈ డబ్బా జిడ్డులా తగులుకున్నాడు. హలో. Yeah. హాఫ్ డే. Half day? No. I'm a very busy man. No. Hey, my God. Call me, okay? Call me. All right, bye. చాలరా, Don't forget రారా. to call me, huh? రారా రే. Call me, bye. ఇప్పటికే చాలా ఎక్కువైందిరా. రారా. Hold on. I know. ఇదే కరెక్ట్. రారా. ఈ కారులో గడిన తోసేయండి. హలో, హాఫ్ డే అవుతుందన్నారు, మరి ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది? అదేంటోనండి, ఆడు దిగాక బండి ఆటోమేటిక్ గా స్టార్ట్ అయింది. వాడు మీకు నచ్చలేదా? అసలు అర్థమే కాలేదు. హలో. ఇప్పుడు చారు ఏం చేస్తుందో చెప్పనా? నిద్రపోతుంది. ఊరే నిద్రపోతుంది. ఇప్పుడు చారు నిద్రపోవడం పెద్ద విషయమా? ఇలా రాత్రి 2 ఫోన్ చేసి చారు నిద్రపోతుందంటే ఏంట్రా అర్థం? ఏంటి ప్రియా, టైం 2 అయిందా? అవును. నువ్వు చెప్తేనే తెలుస్తుంది. ఆ అమ్మాయి నా కారు ఎక్కినప్పటి నుంచి పగలు రాత్రి తేడా తెలియకుండా పోయింది. నాకేమీ అర్థం కావట్లేదు. కొంతమంది అమ్మాయిలు ఏడ్చినా నిద్రపోయినా కూడా అందమే. చారు అలాంటి అమ్మాయి. భలే అందంగా ఉంది ప్రియా. చెప్తే నమ్మవు, తన పేరు చారు అని ఇప్పుడే తెలిసింది. ఇప్పటికో 100 సార్లు చెప్పుంటా. అదేంటో ప్రియా, మనసుకు నచ్చిన వాళ్ళ పక్కన ఉంటే కనిపించే ప్రతిదీ అందంగా ఉంది. ఒక విషయం చెప్పనా, నాకు ఇప్పుడు చందమామ కూడా కొత్తగా కనిపిస్తోంది.
నైట్ అంతా నిద్రపోని ఇక్కడ ఎన్నిసార్లు ఫోన్ చేశారు చూడు. నలుగురికి కలిపి 64 మిస్ కాల్. టార్చర్ పడుతున్నాడు. రేయ్ వాడేరా ఫోను. హలో రేయ్ చారు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది అంత పొద్దునే? పళ్ళు తవ్వుతూ ఉంటుంది. హలో వీళ్ళు భలే కనిపెట్టుకున్నారే. పెట్టేశాడ్రా. మనకు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడుగా, ఇప్పుడు ఉందిలే అడిగి ఫోన్ చేయి. ఏంట్రా రేయ్ మాట్లాడుతుంటే కట్ చేసావు, చెప్పరా. వినే మూడ్ లో నువ్వున్నా, చెప్పే మూడ్ లో నేను లేను. పెట్టే. ఏంటి? హలో రేయ్ ఫోన్ చేస్తుంటే కట్. ఏరా? ఏంట్రా వాడిని ఊరికే ఏడిపిస్తున్నారు? రేయ్ ప్రియా ప్రియా. హలో ఏ ప్రియా. ఏంట్రా నైట్ అంతా ఫోన్ చేసి అందరినీ టార్చర్ పెట్టావట? టార్చరా? ఎవడా మాటంది? అది సరే, ఎంత దూరంలో ఉన్నారు? ఒక 500 కిలోమీటర్స్. అది కాదురా, మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉందంటున్నాను. ఓ అదే. నాతో అన్ని చెప్తావు కదా, తనతో ఏమైనా చెప్పావా లేదా? ఇవన్నీ చెప్తే తెలివి ప్రియా. ఫీల్ ఫీల్. ఏంటి ఫీలా? ఈ నిమిషం, ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నాను. దాంతో ఈ ట్రావెల్ నాకు బాగా నచ్చింది. దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు సరే, అది తనకెలా అర్థమవుతుంది? ప్రియా, ఐసో నిప్పో మన వీప్ మీద పెడితే వేడో చిల్లదనమో చెప్పలేమా? అలాగే తనకు తెలుస్తుంది. అవన్నీ చెప్పకూడదు ప్రియా. రేయ్ వీడేంట్రా నిప్పు వయసుని ఏదేదో కొత్త వేదాంతం చెప్తున్నాడు. హే ఫోన్ ఇవ్వు. రేయ్ మొద్దు, నేను ఒక టిప్ చెప్తాను వినరా. ఊరికే కార్లో వెళ్ళడం కాదు, ఆన్ ది వేలో మోటార్లో ఉన్న చిన్న ధాబా లాంటి చోట స్టే చేయండి. ఒకే రూము, డిమ్ లైట్, నైట్ ఫీల్. ఆ టైంలో అమ్మాయిల మూడు వేరేలా ఉంటుందిరా. పగటిపూట అమ్మాయిలు వేరు, రాత్రిపూట డీసెన్సీ గురించి ఆలోచించరు. ఆ క్షణంలో మూడు వస్తుంది చూడు, అప్పుడు మెల్లగా కాలు మీద కాలు వేసి. అమ్మాయిలంటే అంత చెప్పేదా? శివ ప్రియా ఫోన్ అడిగివ్వు. నీతో మాట్లాడాలట. ఐడియా వర్కౌట్ అయిందా శివ? రేయ్ రేయ్ ఏమన్నారా? సూపర్ అంటున్నాడు రా. కవర్ చేసుకోకు, అక్కడ ఉమ్మితే ఇక్కడ పడింది. ಸ್ಟಾಪ್ ಸ್ಟಾಪ್ ಸ್ಟಾಪ್. ಕೆಳಗಡೆ ಬನ್ನಿ. ಪೇಪರ್ ತಗೊಂಡ್ ಬಾ. ಆರ್ಟ್ಸ್ ಬುಕ್, ಡ್ರಾಯಿಂಗ್ ಲೈಸೆನ್ಸ್ ತೋರಿಸಿ. ఇప్పుడు ఈయన్ని మేనేజ్ చేయాలా? ತೋರಿಸಿ లేదు సార్. ಏನೋ ಇಲ್ವಾ? సార్ రండి సార్. ಎಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಿದ್ಯಾ? సార్ చెప్తాను సార్. రండి సార్, రండి సార్. ಎಲ್ಲಿ? ಓಕೆ ಓಕೆ ಓಕೆ. రైట్ సార్. ಹೋಗು ಹೋಗು ಹೋಗು. థ్యాంక్ యూ సార్. డబ్బులు ఎందుకు ఇచ్చారు? లైసెన్స్ అడిగితే చూపించచ్చు కదా. నా దగ్గర ఉంటే కదండి. డ్రైవర్ అయి ఉండి ఇలాంటివన్నీ చూసుకోరా? హలో, నేను డ్రైవర్ని కాదండి. డ్రైవర్ కాదా? అవునండి. సారీ అండి, నేను ఇంతసేపు మీరు ఓనర్ అని తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. హలో, ఓనర్ని కాదండి. ఓనర్ కూడా కాదా? ఫ్రెండ్ కారండి. వాడిని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాను. సడన్ గా నెల్లూరు దాకా వస్తామని అడిగాడు. పక్కనేవో మీరు చాలా టెన్షన్ గా ఉన్నారు. ఏదో ప్రాబ్లం అని అర్థమైంది, అందుకే వెంటనే వచ్చేసాను. కానీ బండి బాంబే దాకా వెళ్తుంది అనుకోలేదండి. చాలా థ్యాంక్స్ అండి. ఏమన్నారు? చాలా థ్యాంక్స్. పర్లేదులండి.